అంటే మీ అంత జ్ఞానము నాకు లేకపోయినా దేవుడిచ్చిన కొద్దిపాటి దాంతో ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. దాన్నే అభిమతం అంటారు. ఏ రాజకీయ పార్టీలు కూడా ఒకరి అభిప్రాయాన్ని మీరు కించపరిచేటప్పుడు దేవుడు దానిని చూసుకుంటాడు. రెండోది బలవంతంగా మత మార్పిడి అన్నారు చూసారా, అటువంటి వాళ్ళని డెఫినెట్ గా మనం శిక్షించాలి. అటువంటి వాళ్ళని డెఫినెట్ గా మనము అరికట్టాలి. అది నేను ప్రభువుని అంగీకరించిన దానిగా నేనే చెప్తున్నాను. ఈ రోజు ఇప్పుడు ఇవాళ ఏంటంటే ఉండే క్రైస్తవులు ఎవరు, ఊడిపోయే క్రైస్తవులు ఎవరో తెలియాలి అంటే మోడీ గారు లాంటి వాళ్ళు నిలబడాలి. మోడీ లాంటి గారు వాళ్ళు వస్తున్నారు. ఎందుకంటే క్రైస్తత్వం అంటే యేసయ్య ఏం చెప్తున్నాడు, ఆయన ఒక దేవాది దేవుడిగా వచ్చి ఆయనే 12 మంది శిష్యులని ఎంచుకున్నారు. ఎంచుకుని ఆయన వెళ్ళిపోయి మీరు సర్వలోకానికి వెళ్ళి నా పేరులో మీరు స్థలాలు చూసుకోండి, ఇంకొకటి కట్టుకోండి, ఒక మనిషి హస్త నైపుణ్యంతో కట్టినటువంటి ఆలయాలలో నేను నివసింపదగిన దేవుడునా అని అడుగుతున్నాడు ఆయన. నువ్వు చేత్తో కట్టే చర్చిలో నేను ఉండే దేవుడు. కానీ మనకి ప్రభువును ఆరాధించుకోవడానికి ఒకటి ఉండటము శ్రేయస్కరం. మనకు పవిత్ర స్థలం కావాలి అంతవరకే, కానీ దాని మీద గురి వెళ్ళిపోకూడదు. కానీ మీరు ఇంకోటి గమనించాలి, ఇటీవల డెవలప్మెంట్స్ కొన్ని చర్చిల మీద ఆలయం అని రాయడం మొదలెట్టారు. పూర్వం లేదన్నమాట. ఆలయం అన్నది, దేవాలయం అన్నది హిందూ టర్మ్. హిందూ ఆలయాలు అంటారు. దేవుడు ఏమంటాడంటేనండి, కానీ ఎందుకు కాదు, నేను అంటే మీరు మీ దృష్టికి వచ్చిందో లేదో నాకు తెలియదమ్మా, కానీ బట్ ఈ మధ్య కొత్తగా మొదలెట్టారు అది ఆలయాలని. మొన్న ఎప్పుడు మేము సికింద్రాబాద్ లోంచి వస్తుంటే మామూలు మన గుళ్ళల్లో ధ్వజస్తంభాలు ఉంటాయి, అలాంటి ధ్వజస్తంభం ఒకటి చూసాం మేము ఓ చర్చిలో. ఎందుకు వై దే ఆర్ ట్రైయింగ్ టు రిప్లికేట్ చెయ్యాలి ఒక హిందూ అంటే ఇది ఆ మతానికి దగ్గరది, ఇది కూడా ఆలయం ఏదో సమ్ కైండ్ ఆఫ్. అంటే దేవుడు ఏం చెప్తాడంటే అండి, కలిపి చెడిపెడి బోధనలు చాలా వస్తాయి. కలిపి చెడిపెడి దాన్ని దీంట్లో కలిపి దాంట్లో కలిపి చెడిపెడి బోధనలు చాలా వస్తాయి. కానీ ఈ అంత్య దినాలలో మనము ప్రతిదీ కూడా చాలా క్షణాల్లో మనకి డిస్ట్రాయ్ అయిపోవటానికి ఎప్పుడు శత్రువు మనల్ని లాగుతూ వెంటబడుతూనే ఉంటాడు. ఈ రోజు ప్రామిస్ గా నేను చెప్తున్నాను, మీరు దేవుని ఏర్పాటులో ఉన్న వ్యక్తి. ఎందుకంటే యాజ్ ఎ బ్రాహ్మణ్ గా మీరు చేసినటువంటి స్ట్రాంగ్ ముందు యథార్థవంతుల కొరకు దేవుడు కనుదృష్టి లోకం అంతా తిరుగుతున్నాడు. చర్చిలు కొట్టే వాళ్ళ కోసమో లేకపోతే ఇంకొకటి నేను క్రైస్తవ సహోదరులను కూడా నేను కించపరచట్లేదండి, ట్రూత్ చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఇందాక చాలా గొప్పగా చెప్పారు అన్నమాట. ట్రూ క్రిస్టియన్ అని ఎందుకన్నానంటే, మీరేదో మొండివాదను పిడివాదను లేకుండా మీరు తప్పు అలర్ట్ చేసిన వాళ్ళని తప్పకుండా శిక్షించాలన్నారు. శిక్షించడం కదా దేవుడు. కానీ మరి ప్రభుత్వాలు చేస్తున్నవి ఏంటమ్మా, యూఆర్ పాలిటిషియన్ అంటే దేవుడు ఇప్పుడు దానికి ఒక ఓట్ బ్యాంక్ అని, వాళ్ళని మైనారిటీస్ అని, ఇది పెర్మిసిబుల్లా అంటే అది బాధ అనిపిస్తుందండి. ఎందుకంటే నేను ఒక గొప్ప దైవజనుని నేను చెప్తాను మీకు. ఇప్పుడు ఆలయాలు కడుతున్నారు అని అంటాడు. దేవుడు ఏమంటాడు తెలుసా, మీరే జీవము కలిగిన దేవుని ఆలయాలు అవ్వాలి అంటాడు. వెన్ క్రైస్ట్ ఈజ్ ఇన్ యూ, నాలో ఉండాలని, నాతో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. నా అంతరంగం నిండా క్రీస్తు ఉన్నప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయననే ప్రకటిస్తాను, కానీ ఇంకొకటి ఆలయాలు మనకి ఎందుకు, మనం వర్షిప్ చేయటానికి, దేవుని సన్నిధి కోరుకోవటానికి. యు ఆర్ ద టెంపుల్ అంటున్నాడు. క్రిస్టియన్స్ అంటే పడదా లేకపోతే జీసస్ అంటే పడదా స్వామి? చచ్చ, నాకు అవినీతి పడదు స్వామి. అవినీతి పడదు అంటే ఇప్పుడు క్రిస్టియన్స్ అవినీతి పరులు అంటారా? మీ ప్రశ్న బాగుంది స్వామి. నేను ప్రాక్టికల్ పర్సన్ని స్వామి. ఇప్పుడు మనం ఇక్కడ 1 2 3 5 ఉన్నాం. అవును స్వామి. ఇక్కడ చావులు రాని వాళ్ళు, చావు లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చేయొత్తన్నా అన్నాను. ఎవరన్నా చేయెత్తారా? లేదు సార్. ఎందుకు ఎత్తారు? అందరు చచ్చిపోయేవాళ్ళే సార్. మరి ఎవరన్నా చేయెత్తితే పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ అలా అనాలనిపిస్తుందా లేదా? అవునా? అవునా? అందుకు ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని మీరు కెమెరా సర్దుకునే ఆ అడవిలో ఉన్నప్పుడు ఒక తాత ఫోన్ చేశాడు. అసలు నేను మాట్లాడుతుంటే వింటలేదు. ఎందుకు వింటలేదు? మూర్ఖత్వం ఎక్కింది కాబట్టి.
10 సార్లు 20 సార్లు 30 సార్లు ఫోన్ చేసేస్తాడు. దేనికి చేసేసి నా తల తినేయాలి. ఎందుకు తల తినేయాలి? వాడు అబద్ధాన్ని నిజమని నేను ఒప్పేసుకునే వరకు ఏమంటారు మీకు శాంపిల్ మీరు క్వశ్చన్ అడిగారు కదా, వాళ్ళతో చెప్పిస్తాను. వాళ్ళు మూర్ఖులు అనే విషయం మీకు అర్థం కావాలి కదా. నేను మూర్ఖత్వాన్ని వ్యతిరేకిస్తాను, ఇంప్రాక్టికల్ విషయాల్ని వ్యతిరేకిస్తాను. నిన్నో మొన్నో ఒక వీడియో, ఎవరిదో కిడ్నీ వేడెక్కుతుంది నాకు తెలుస్తుంది అంటాడు. ఎవరిదో కిడ్నీ వేడెక్కడం ఏంటి, పాస్టర్కి తెలియదు ఏంటి? ఆ వినేవాడు గొర్రె, కిడ్నీ వేడెక్కడ వెండి స్వామి? అయ్యో మనకి తెలియదమ్మా. ఆ వినేవాడు గొర్రె అయితే చెప్పేవాడు పాస్టర్ అని సామెత. తెలుసా పొన్నిక తెలుదా? కాదమ్మా, అసలు నాకు అర్థం కాదు. హైదరాబాద్ పాపి రాజేషు ఎప్పుడో ఒక 15 రోజుల క్రితం ఫోన్ చేశాడు, అతను అడుగుదాం. నేను ఇంప్రాక్టికల్ అని ఎందుకు అంటున్నానంటే, ఏ జీవి అయినా పుట్టి హలో సార్, నమస్తే సార్, బాగున్నారా? సార్ నమస్కారం, బాగున్నాను సార్. నన్ను బాగున్నా, ప్రైజ్ ద లార్డ్. అంటే మీరు మిస్డ్ కాల్ అలా పెట్టుకుంటాను సార్, నాకు టైం ఎప్పుడన్నా దొరికినప్పుడు రిప్లై ఇస్తాను సార్. ఎందుకంటే ఈ ఫోన్ సైలెంట్, నేను వైలెంట్, అందువల్ల నాకు కుదిరి చావదు. ఎప్పుడు కుదిరితే అప్పుడు నేను రిప్లై ఇస్తాను. ఏం సార్ సంగతి, ఎట్లున్నారు? మంచిగానే ఉన్నాను సార్. నేను మంచి ఇక్కడ అదేంటి ఏం ఊరు అంటారంటే మహారాష్ట్ర సోలాపూర్కి వచ్చిందా సార్? ఓ మహాలక్ష్మి, ఓకే ఓకే. మహారాష్ట్ర సోలాపూర్, అది మహారాష్ట్ర, అక్కడ ఉండేది మహాలక్ష్మి. సార్ మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు తిరుమల వెళ్ళారా? చాలా సార్లు వెళ్ళాను సార్. చిన్నప్పుడు కాదు, అయ్యో నేను చెన్నైకి వెళ్తుంటా ప్రతి 15 రోజులకు ఒకసారి. చెన్నై నా ట్రిప్ వెళ్తుంటాను సార్. అయితే చిన్నప్పుడు వెళ్ళింది గుర్తులేదు. మిడిల్ లో చాలా సార్లు నా వెంట ఒక 20 మందిని కాశీకే తీసుకెళ్ళింటాయి. ఓ వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. ఇప్పుడు మీరు రీసెంట్ గా తిరుమల ఎప్పుడు వెళ్ళారు? రీసెంట్ గా వచ్చి నాకు తెలిసి ఒక 10 years కింద. 10 years, ఓకే. అంటే నిన్న ఎప్పుడు టాపిక్ వచ్చింది సార్, కొల్లాపూర్ టాపిక్. ఎందుకు వచ్చిందంటే అమ్మవారు వైకుంఠం నుంచి రావడం వల్లనే స్వామివారు వచ్చి తర్వాత తిరుమల, ఇదంతా కూడా మనకి పురాణాల్లో ఉందన్నమాట. అదంతా గుర్తొచ్చింది మీరు చెప్పడం వలన. పాప మీరు ఎందుకు చేశారో ఏమిటో చాలా రోజులు అయింది సార్, చెప్పండి సార్. సార్ ఏం లేదు, అప్పుడు మీరు ఎందుకు చేశానంటే ఆ రోజు ఏదో విషయం చెప్పేది ఉంది. వీడియో ఏదన్నా చూసారా, ఇంటర్వ్యూ లాంటిది మీరు పంపించిందా? మీరు ఏదన్నా వీడియో చూసి లేదన్నా ఎవరిదైనా ఇంటర్వ్యూ చూసి నాకు ఏదన్నా ఏం చేయలేదు సార్. యాక్చువల్గా అయితే మా నాన్న వాళ్ళ తమ్ముడు మా బాబాయ్ రీసెంట్ గా హార్ట్ సర్జరీ బాబాయ్ గారికి ఏమైంది? బైపాస్ సర్జరీ సార్. ఓకే, బాగున్నారు సార్. ఇప్పుడు బాగున్నారా? బాగున్నారు కదా, మాట్లాడుకుంటున్నాం అంతే. ఓకే ఓకే ఓకే. మీరు ఉండేది హైదరాబాద్ లోనేగా? నేను గద్వాల సార్ ఉండేది, అయితే హైదరాబాద్ లో కూడా ఉంటా. ఇల్లు ఉంది. నేను మీకు అంటే ఈ విషయంలో ఒక ఆయుర్వేద వైద్యుల నెంబర్ పెడతాను సార్. మీరు ఒక్కసారి వాళ్ళని కన్సల్ట్ చేయండి. వారు వనస్థలిపురంలో ఉంటారు. బైపాస్ సర్జరీ గురించా? అంటే మళ్ళీ తర్వాత ఇంకే ఎఫెక్ట్ రాకుండా వారి యొక్క అయినా ఎందుకంటే ఒకసారి హార్ట్ ప్రాబ్లం వచ్చిన తర్వాత దాన్ని మనం కేర్ తీసుకోవాలి. వాళ్ళందరూ కూడా యాక్చువల్ గా వాళ్ళంతా కూడా మనం మా ఇంట్లో అందరూ కూడా మా మదర్ తో సహా హైందవులో మేమంతా అందరు ఎవరు కాదు సార్, హిందువు కానివాడెవడు. నేను ఎప్పుడు చెప్తాను కదా సార్, ఆటో వెనకాల ఆడియన్ రాస్తే అవుద్దే ఏంటి బలివాది సార్, మూలం ఎక్కడ పోద్ది సార్ ఎవడో గేలం అయితే. కానీ ఆ రోజు ఏం జరిగిందంటే హాస్పిటల్లో బైపాస్ సర్జరీ అయిన ఒక 2 days చేతులు ఎత్తేసారు డాక్టర్లు. అంటే ప్యాకేజ్ మాట్లాడుకున్నారు, ఇస్తాము అని. చేతులు ఎత్తేసిన తర్వాత భార్య పిల్లలు ఒక సైడ్ ఒక్కొక్కరు, ఇది ఆ దేవుడి మీద ప్రామిస్ గా చెప్తున్నా, అబద్ధం ఏం లేదు, ఒక్కొక్కరు ఒక దిక్కు కళ్ళె బిల్ల ఏడ్చుకుంటుంటే, ముగ్గురు కదా ఆయనకు ఆడపిల్లలు, కొడుకులు లేరు, ఆధారం లేదు కుటుంబానికి. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది జరిగి? వారం అయింది. ఆయన భూమి మీద నోకలు ఉన్నాయి మొత్తానికి, అంతే కదా సార్. ఇప్పుడు రాజేష్ గారు, దేవుడు లేడు అన్నవాడు కూడా చచ్చిపోతాడు, దేవుడు ఉన్నాడు అన్నవాడు కూడా చచ్చిపోతాడు.
దేవుడు లేడు అన్నాడు ముసడు అయిపోతాడు. చదువు వినాలి, మీ మాటనే విన్నాను, మీ మాటనే విన్నాను, మీ మాటనే విన్నాను, వినాలి వినాలి వినాలి. నేను విన్నా, చాలాసేపు చెప్పాను కదా, అతను మాటలన్నీ విన్నానా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.